హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా. ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ మనకి సెపరేట్లీ ఎగ్జైట్ టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ గురించి చెప్తున్నాను కదా. అంతకుముందు సెపరేట్లీ ఎగ్జైట్ ఉంది, సెల్ఫ్ ఎగ్జైట్ ఉంది. సెల్ఫ్ ఎగ్జైట్లో సిరీస్, షంట్, కాంపౌండ్ ఉంది, అవునా. నెక్స్ట్ కాంపౌండ్లో మనం లాంగ్ షంట్, షార్ట్ షంట్ ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం ఎక్కువ యూస్ చేసేది ఏంటి, ఇదే కాబట్టి ఒక సిరీస్ జనరేటర్ గురించి చెప్పుకోవాలి, షంట్ గురించి చెప్పుకోవాలి. కాంపౌండ్లో వచ్చేసరికి లాంగ్ షంట్ ఎక్కువ యూస్ చేస్తాం. లాంగ్ షంట్ ఒక డయాగ్రామ్ ఇదే తప్పు, ఇది చూడండి, ఇది సిరీస్లో ఉంటుంది ఫీల్డ్. ఆర్మేచర్ ఒకటి సిరీస్లో ఉంటుంది, అలాగే ప్యారల్గా షంట్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం. అసలు మనకి ఫస్ట్ ఏంటిది, సిరీస్ కదా. సిరీస్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్ చూద్దాం. సిరీస్ ఫోన్ జనరేటర్ యొక్క ఈక్వేషన్ వచ్చేసరికి ఇదనమాట. అన్నిటికి ఇవే ఉంటాయి వర్డ్స్, చూసుకోండి. సిరీస్ ఫీల్డ్ వచ్చేసరికి మనకి ఏముంటుంది, ఫస్ట్ ఆర్మేచర్కి సిరీస్లో ఫీల్డ్ అనేది ఉంది. ఓకేనా. అవుట్పుట్ జనరేటర్ అని ఈఎంఎఫ్ జనరేటర్, ఇది ఈ సిరీస్ ఫీల్డ్ ద్వారా బయటకు వస్తుంది మనకు వోల్టేజ్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే అసలు మనకి జనరేటర్ ఈఎంఎఫ్ బయటికి యాసిడ్గా వచ్చేది. ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, ఆర్మేచర్లో రెసిస్టెన్స్ ఉంటుంది, కాయిల్స్లో వైండింగ్లో ఇక్కడ కూడా కొంత రెసిస్టెన్స్ వేస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. అది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఐఎల్ ఈజ్వల్ లోడ్ కరెంటు. ఐఎల్ అంటే ఇక్కడ ఉంటుంది లోడ్ దగ్గర. ఐఎస్సి అంటే సిరీస్ ఫీల్డ్ కరెంట్ ఇన్ యాంప్స్. ఐఏ అంటే ఆర్మేచర్ కరెంట్ ఇన్ యాంప్స్. ఆర్ఏ అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇన్ హోమ్స్. ఆర్ఎస్ అంటే సిరీస్ ఫీల్డ్, ఇక్కడ ఉంది సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇన్ హోమ్స్. ఆర్ఎస్సి అంటే సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ హోమ్. ఈజీ అంటే జనరేట్ ఈఎంఎఫ్ ఇన్ వోల్ట్స్. బి అంటే టెర్మినల్ వోల్టేజ్ ఇన్ బోత్ టెర్మినల్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ అనమాట. కరెంట్ ఈక్వేషన్ ఏంటి, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్సి ఈక్వల్ టు ఐఎల్. అంటే టోటల్ కదా, ఇక్కడ రెండు ఈక్వల్. ఇక్కడ ఐఏ ఈక్వల్ టు ఐఎస్సి అవుతుంది, ఐఎస్సి ఈక్వల్ టు ఐఎల్ అవుతుంది, మూడు ఈక్వల్ ఇక్కడ. ఓకేనా. సిరీస్లో వోల్టేజ్ ఈక్వేషన్ వచ్చేసరికి ఈజీ మైనస్, చూసారు ఇక్కడ ఈజీ. ఇందులో నుంచి మనకు వోల్టేజ్ కావాలన్నమాట, బయటకు వచ్చే వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అందులో లాసెస్ అన్ని తీసేయాలి కాబట్టి ఈజీ మైనస్ ఐఏ ఇంటూ ఆర్ఏ. ఇక్కడ ఐఏ ఉంది, ఆర్ఏ ఉంది, అంటే ఆర్మేచర్ కరెంట్ ఉంది, ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఓకే. మైనస్ ఐఎస్సి ఆర్ఎస్సి, మళ్ళీ ఇక్కడ ఫీల్డ్ ఉంది కదా, ఐఎస్సి సిరీస్ ఫీల్డ్ కరెంట్ ఉంది, సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఈ రెండు మైనస్ చేయాలి మనం ఇందులో నుంచి. అర్థమవుతుంది మీకు. అవి రెండుకు మనం మైనస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇదేంటిది చూసారా, ఈజీ మైనస్ ఐఏ ఇంటూ ఆర్ఏ మైనస్ ఐఎస్సి ఆర్ఎస్సి ఇది కూడా వోల్టేజ్ అన్నమాట. దాన్ని సింప్లిఫై చేస్తామన్నమాట. ఐఏ ఈ మూడు ఈక్వలే కాబట్టి ఈజీ మైనస్ ఐఏ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి ఈక్వల్ టు వోల్టేజ్ అని తీసుకోవచ్చు. ఐఏ ఇస్తే ఐఎల్ ఇచ్చడం కూడా ఈజీ మైనస్ ఐఎల్ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి ఈక్వల్ టు వి అని తీసుకోవచ్చు. ఐఎస్సి ఇచ్చడం కూడా ప్రాబ్లంలో ఈజీ మైనస్ ఐఎస్సి ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి ఈక్వల్ టు వోల్టేజ్ అని తీసుకోవచ్చు. ఈ రకంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. ఐఏ ఈక్వల్ టు ఐఎస్సి ఈక్వల్ టు ఐఎల్ ఈక్వల్ కదా, మూడు ఈక్వల్ అని చూపించాను. సిరీస్ ఫీల్డ్ అయిపోయింది మనకి. ఇంకేంటి, షంట్ ఫీల్డ్. షంట్ ఉండి జనరేటర్ యొక్క ఈక్వేషన్ కావాలి. షంట్ ఉండి జనరేటర్ కూడా సేమ్ చూసారుగా, కాకపోతే ఇక్కడ సిరీస్ ఫీల్డ్ ఉండదు. షంట్ సేమ్, ఇవన్నీ సేమే. ఇక్కడికి వచ్చేసరికి ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్హెచ్ ప్లస్ ఐఎల్. ఐఏ ఈక్వల్ టు రెండింటికి మిగిలిపోతుంది ఇక్కడ, ఐఎస్హెచ్ ప్లస్ ఐఎల్. ఓకేనా. ఐఎస్హెచ్ ప్లస్ ఐఎల్ అనమాట. ఐఎల్ ఈక్వల్ టు ఐఏ మైనస్ ఐఎస్హెచ్. ఐఎల్ కావాలనుకోండి, ఒకవేళ మన లోడ్ కరెంట్ కావాలనుకుంటే ఇక్కడికి ఏం చేస్తాం మనకు, ఐఎల్ నుంచి ఐఎస్హెచ్ తీసేస్తే ఐఎల్ వస్తుంది అనమాట. ఐఎల్ నుంచి ఐఎస్హెచ్ తీసేస్తే లోడ్ కరెంట్ వస్తుంది. అది ఈ రకంగా రాసుకోవచ్చు. ఐఎస్హెచ్ ఈక్వల్ టు ఐఏ మైనస్ ఐఎల్. నెక్స్ట్ ఐఎస్హెచ్ ఈక్వల్ టు వి బై ఆర్ఎస్హెచ్. ఒకసారి ఒక కరెంట్ ఇస్తాడు, మూడు కరెంట్లు ఉన్నాయి ఇక్కడ మనకి. లోడ్ కరెంట్ ఉంది, ఆర్మేచర్ కరెంట్ ఉంది, షంట్ ఫీల్డ్ కరెంట్ ఉంది. ఇందులో ఏదో ఒకటి ఇస్తాడు, మిగతాది మనమే ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది, మిగతా రెండు కూడా. అటువంటిప్పుడు ఐఎస్హెచ్ ఈక్వల్ టు వి బై ఆర్ఎస్హెచ్ అనే ఫార్ములా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. వోల్టేజ్ బై షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్. అర్థమవుతుందా. ఐఎస్హెచ్ ఈక్వల్ టు వి బై ఆర్ఎస్హెచ్ వోల్టేజ్ ఈక్వేషన్. ఈజీ మైనస్ ఐఏ ఆర్ఏ. ఈజీలో నుంచి తీసేస్తాం వోల్టేజ్. ఇక్కడ వోల్టేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో ఈజీలో నుంచి ఏం తీయాలి, ఐఏ ఆర్ఏ తీసేయాలి. ఆర్మేచర్ రెసిస్టెన్స్, ఆర్మేచర్ కరెంట్ తీసేస్తాం. ఈక్వల్ టు బయటకు వచ్చేది వోల్టేజ్ అన్నమాట. ఓకేనా. ఈజీ మైనస్ ఐఏ ఆర్ఏ ఈక్వల్ టు వోల్టేజ్. ఆర్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఈజీ కావాలనుకోండి, ఈ మైనస్ ఒకటిలో వెళ్ళిపోతుంది అంతే. వి ప్లస్ ఐఏ ఆర్ఏ ఈక్వల్ టు జనరేటర్ ఈఎంఎఫ్ లోపలిది. ఓకేనా. ఇది ఏంటిది, షంట్ ఫీల్డ్. నెక్స్ట్ కాంపౌండ్ జనరేటర్ ఉంది. కాంపౌండ్లో మనం లాంగ్ షంట్ తీసుకుంటామని చెప్పాం కదా మనం. ఇందులో సిరీస్ ఫీల్డ్ ఉంటుంది, షంట్ ఫీల్డ్ ఉంటుంది. కానీ అవే కొంచెం యాడ్ అవుతాయి ఇక్కడ. ఈజీ ఈక్వల్ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఇన్ వోల్ట్స్. ఆర్ఏ అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇన్ హోమ్స్. ఐఏ అంటే ఆర్మేచర్ కరెంట్ ఇన్ యాంపియర్స్. ఐఎస్సి అంటే సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇన్ యాంపియర్స్. ఐఎస్హెచ్ అంటే షంట్ ఫీల్డ్ కరెంట్. ఐఎస్సి అంటే సిరీస్ ఫీల్డ్ కరెంట్ ఇన్ యాంపియర్స్. ఐ అంటే ఆర్మేచర్ కరెంట్ ఇన్ యాంప్స్. ఐఎస్హెచ్ అంటే షంట్ ఫీల్డ్ కరెంట్ ఇన్ యాంప్స్. ఐఎల్ అంటే లోడ్ కరెంట్ ఇన్ యాంపియర్స్. వి అంటే వోల్టేజ్, టెర్మినల్ వోల్టేజ్ ఇన్ వోల్ట్స్. ఇక్కడ కరెంట్ ఈక్వేషన్ వచ్చేసి ఐఏ కావాలి మనకి. ఐఏ కావాలంటే సేమ్ ఐఎస్హెచ్ ప్లస్ ఐఎల్. ఓకేనా. సిరీస్ టైప్ సేమ్, షంట్ టైప్. నెక్స్ట్ వోల్టేజ్ ఈక్వేషన్.
సిరీస్లో వచ్చేసరికి ఐఎస్హెచ్ ఈక్వల్ టు ఐఎల్ఎస్ ఈక్వల్ టు ఐఏ అనమాట, మూడు ఈక్వల్ అక్కడ. ఇక్కడ షంట్ ఫీల్డ్ వచ్చేసరికి వేరు, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్హెచ్ ప్లస్ ఐఎల్. నెక్స్ట్ వోల్టేజ్ ఈక్వేషన్ చూడండి, ఈజీ మైనస్ ఐఏ ఆర్ఏ మైనస్ ఐఎస్సి ఆర్ఎస్సి, సేమ్ ఇక్కడ సిరీస్ ఈక్వేషన్ టైప్ అనమాట. ఈజీ మైనస్ ఐఏ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి ఈక్వల్ టు వోల్టేజ్. వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఈజీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, మొత్తం ఇదంతా ఇక్కడికి వెళ్తుంది. అంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు, ఈజీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ మైనస్ వల్ల ప్లస్ అవుతుంది, ఐఏ బ్రాకెట్ ఓపెన్ చేసి ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి, ఓకేనా. ఇది ఈజీ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలండి. ఇదేంటిది, ఇది కాంపౌండ్ అండ్ జనరేటర్. నెక్స్ట్ మనం సిరీస్ ఫీల్డ్ యొక్క ప్రాబ్లమ్ చూద్దాం. ఫస్ట్ సిరీస్ ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. సిరీస్ ఫీల్డ్ జనరేటర్ ప్రాబ్లమ్ ఒకటి చూద్దాం. టైప్స్ ఆఫ్ జనరేటర్, సిరీస్ ప్రాబ్లం వచ్చి చూడండి. DC series generator supplies a load of 50 amperes at 200 volts. Its armature and series field resistances are 0.3 ohms and 0.2 ohms respectively. Calculate the generated EMF అన్నాడు. అదవుతుంది మీకు ఏమంటున్నాడు ఇక్కడ, ఐఎల్ ఇచ్చాడు, లోడ్ కరెంట్ ఇచ్చాడు, ఓకేనా. నెక్స్ట్ టెర్మినల్ వోల్టేజ్ V ఇచ్చాడు 200 volts, ఆర్ఏ ఇచ్చాడు 0. అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఈజీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, జనరేట్ EMF ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంకా మన ఈజీ ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ ఐఎల్ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి కదా. V ఉంది, ఐఎల్ ఉంది, ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తాం, ఈజీ వచ్చేస్తుంది మనకు, ఓకే. ఈ రకంగా 200 ప్లస్ 50 0.3 వేసిన తర్వాత ఫైండ్ అవుట్ చేసింది చూసారా, ఇది వస్తుంది 2.5 వచ్చింది. 200 ప్లస్ 2.5 అంటే 202.5 volts ఎక్కడ, జనరేటర్ అయిన దగ్గర. బయటకు వచ్చేది మాత్రం వోల్టేజ్ ఎంత అవుతుంది, 200, బయటకు వచ్చేది 200 volts, ఓకేనా. అంటే 2.5 volts లాస్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఉంది, సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఉంది, దానివల్ల పవర్ లాస్ అవుతుంది కదా, అందుకోసం మనకు లాస్ అవుతుంది అన్నమాట, ఓకే. వోల్టేజ్ అనేది లాస్ అవుతుంది బయట అవుట్పుట్లో, అర్థమవుతుంది. ఇది సిరీస్ జనరేటర్ యొక్క ప్రాబ్లం. ఇది మీరు ఈక్వేషన్ ఒకసారి చేసుకొని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం మనం, ఆబ్జెక్టివ్ టైప్ చేసినప్పుడు చేద్దాం, ఓకేనా. అది సిరీస్ ఫీల్డ్. నెక్స్ట్ ఏంటి మనకి, ఇది సిరీస్ తర్వాత షంట్లో మనం చేసుకుందాం. షంట్లో వచ్చేసరికి ప్రాబ్లం చూడండి, ఇక్కడ షంట్ ఫీల్డ్లో సేమ్ అదే టైప్ ఇచ్చాడు. ఈ DC షంట్ జనరేటర్ సప్లైస్ ఏ లోడ్ ఆఫ్ 50 amps at a terminal voltage of 200 volts. The armature and shunt field resistances are 0.05 ohms and 100 ohms respectively. Calculate the generated EMF. IL ఇచ్చాడు, V ఇచ్చాడు, RA ఇచ్చాడు, RSH ఇచ్చాడు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమిటిది, ఇక్కడ RSH తర్వాత ఈజీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈజీ మైనస్ ఐఏ ఆర్ఏ ఈక్వల్ టు వోల్టేజ్ షంట్ జనరేటర్లో ఫార్ములా. అప్పుడు ఈజీ ఈజ్ ఈక్వల్ టు, మనకు కావాల్సింది ఏంటి, ఈజీ కదా, V ప్లస్ ఐఏ ఆర్ఏ కాబట్టి. కానీ మన ఐఏ రాలేదు మనకు, ఆర్మేచర్ కరెంట్ ఇవ్వలేదు. అప్పుడు ఐఏ కావాలంటే ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్హెచ్ ప్లస్ ఐఎల్. బట్ ఐఎస్హెచ్ కూడా తెలియదు మనకి ఇక్కడ. ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు V/RSH ఫార్ములా ఉందని చెప్పాను కదా, అది యూజ్ అవుతుంది ఇక్కడ. 200 volts, RSH అంటే 100 ఈజ్ ఈక్వల్ టు 2 amps. ఐఏ ఈక్వల్ టు, ఇప్పుడు ఐఏ మనకి ఐఏ కావాలి కదా, ఈ ఐఏ ఫైండ్ అవుట్ చేస్తాం. ఐఏ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఐఎస్హెచ్ ప్లస్ ఐఎల్. ఐఎస్హెచ్ వచ్చింది కదా 2 amps, 2 ప్లస్ 50, లోడ్ కరెంట్ అంతా 50, 52 amps ఐఏ. ఇప్పుడు ఈజీ ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ 52 ఇంటూ 52 అంటే ఏంటి అర్థం మనకి, ఇప్పుడు ఏమొచ్చింది 52 ఐఏ, ఓకేనా. 52 ఇంటూ 0.05 ఐఏ ఇంటూ ఆర్ఏ కదా, ఆర్మేచర్ రెసిస్టెన్స్ 0.05 వచ్చింది. అప్పుడు ఈజీ ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, 2.6 వచ్చింది. అంటే 202.6 volts ఎక్కడ, జనరేటర్ అయిన దగ్గర, ఆర్మేచర్ దగ్గర. బయటకు వచ్చేటప్పుడు వోల్టేజ్ ఎంత వస్తుంది, బయటికి V అనమాట, యాడ్ ఇచ్చాడు. V అంటే ఎంత, 200 volts. అంటే ఇక్కడ ఎంత లాస్ అవుతుంది, 2.6, జస్ట్ 1 point పెరిగింది ఇక్కడ, చూసారా లాసు. షంట్ ఇందులో సిరీస్లో వచ్చేసరికి 2.5, ఇక్కడ వచ్చేసరికి 2.6, ఓకేనా. లాస్ అనేది జరుగుతుంది వోల్టేజ్, అర్థమవుతుందా. ఇది షంట్ అండ్ జనరేటర్ యొక్క ప్రాబ్లం. మీరు నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం, ఆబ్జెక్టివ్ టైప్ అన్నీ ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. ఇది షంట్ అండ్ జనరేటర్లోది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కాంపౌండ్ గుండు కూడా చూడండి. కాంపౌండ్ గుండు కూడా త్వరగా మీరు నోట్ చేసుకోవాలి ఫాస్ట్గా, మనకి బ్యాటరీ కూడా డౌన్ అయిపోతుంది ఇది, ఓకేనా.
కాంపౌండ్ చూసారా ఏం చెప్తుండే ఇక్కడ, ఏ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ఓకేనా సప్లైస్ ఏ లోడ్ ఆఫ్ 50 amps ఆఫ్ 200 volts. ఇట్స్ ఆర్మేచర్ అండ్ సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్. సిరీస్ ఫీల్డ్ ఉంది, ఆర్మేచర్ రెండు ఇచ్చాడు ఇక్కడ ఓకేనా. సిరీస్ ఫీల్డ్ అండ్ ఆర్మేచర్ రెసిస్టెంట్ ఫీల్డ్ రెసిస్టెన్సెస్ ఆర్ 0.3 ohms, 0.2 ohms, 100 ohms. చూసారా ఫస్ట్ ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనకు. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ 50 amps అండ్ 200 volts. ఇట్స్ ఆర్మేచర్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఆర్మేచర్ ఇచ్చాడు. RA = 0.3 ohms. నెక్స్ట్ సిరీస్ ఇచ్చాడు, కలిపిచ్చాడు చూసారా 0.02 ohms అని విడగొట్టుకోవాలి మనం అలాగా. నెక్స్ట్ షంట్ ఫీల్డ్ ఇచ్చాడు. షంట్ ఫీల్డ్ అంతా 100 ohms ఇచ్చాడు ఓకేనా. అది ఆ రకంగా మనలో డేటా వేసుకొని ప్రాబ్లం చేయమన్నాడు. ఈజీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈజీ ఏంటి ఇక్కడ ఏమన్నాడు, కాంపౌండ్ కదా, కాంపౌండ్ జనరేటర్లో ఈజీ మైనస్ IA/RA = ISC RSC = వోల్టేజ్ మోడల్. ఈజీ మైనస్ IA అది సింప్లిఫై చేసాం. RA + RSC = వోల్ట్ V. అప్పుడు ఈజీ కావాలి కదా మనకి, ఈజీ = V + IA RA + RSC ఓకేనా. RSC కానీ ఇక్కడ మనకి IA ఇవ్వలేదాడు. IA మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. ISH + IL. ISH కూడా ఇవ్వాలి. ISH = ఎంత, V/RSH. ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది మనకి 2 amps వచ్చింది. ISH = 2 amps వచ్చింది. IA ప్లస్ ఏంటి, ISH + IL కదా, లోడ్ కరెంట్ 52 amps వచ్చింది IA. ఇప్పుడు ఈజీ = ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ రకంగా మనం సబ్స్టిట్యూట్ చేస్తే RA 0.03 ohms, RSC 0.02 ohms, 0.05 ohms అయింది టోటల్ కలిపితే. 52 × 0.05 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 2.6 వచ్చింది. అంటే 202.6 వచ్చింది ఈజీ. అది ఈజీ జనరేటెడ్ EMF. బయటకు వచ్చేసరికి 200 volts వస్తుంది. అంటే 2.6 volts లాస్ అవుతుంది ఇక్కడ కూడా. అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ లాంగ్ షంట్ యూస్ చేస్తాం కూడా, లాంగ్ షంట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు నోట్స్లో నోట్ చేసుకుని సార్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ VS Blog యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.